ఆత్మబంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ పరమాత్మ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ఈరోజు రంజాన్ నెల 20వ ఉపవాసము. కానీ ఈ రంజాన్ నెలలో ఈరోజు యొక్క ఒక ముఖ్యమైన గుర్తు మౌలా అలీ ముష్కిల్ కుషా రహమతుల్లా అలీ గారి వీరమరణము. ఈ మౌలా అలీ ముష్కిల్ కుషా వీరమరణము ఎలా జరిగింది, దీని గురించి మొత్తము ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. కావున ఈ వీడియో తప్పనిసరిగా మొదటి నుంచి చివరి దాకా మొత్తం పూర్తిగా చూస్తే ఆ మౌలా అలీ ముష్కిల్ కుషా గారి వీరమరణం ఎలా జరిగింది దాని గురించి మొత్తం మనకు తెలుస్తుంది. అప్పుడు ఖలీఫాల కాలం జరుగుతూ ఉంది. మొహమ్మద్ ముస్తఫా రసూల్ ఖుదా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం తర్వాత అబూబకర్ సిద్దిక్ గారు ఖలీఫాగా వచ్చారు. ఆ తర్వాత ఉమరే ఫారూక్ గారు వచ్చారు. ఆ తర్వాత ఉస్మానే గనీ గారు వచ్చారు. ఉస్మానే గనీ గారి తర్వాత హజరతే మౌలా అలీ ముష్కిల్ కుషా రహమతుల్లాహి అలై గారు ఖలీఫాగా వచ్చారు. ఆ తర్వాత ఖలీఫాగా వచ్చినప్పుడు మౌలా అలీ ముష్కిల్ కుషా చేతిలో చాలా యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలలో ముఖ్యమైన 3 యుద్ధాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన 3 యుద్ధాలు ఏంటంటే జంగే జమల్ పేరుతో ఒక యుద్ధము, రెండవది జంగే సిఫిన్, మూడవది జమల్, రెండవది జంగే సిఫిన్, మూడవది జంగే నెహర్వాన్. ఈ 3 యుద్ధాలలో విజయం సాధించారు మౌలా అలీ ముష్కిల్ కుషా గారు. అయితే ఈ 3 యుద్ధాలలో ముఖ్యమైనది చివరి 3వ యుద్ధమైనటువంటి జంగే నెహర్వాన్. ఈ జంగే నెహర్వాన్ అనేది ఖార్జీలతో మౌలా అలీ ముష్కిల్ కుషా గారు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఘన విజయం సాధించారు. ఆ యుద్ధంలో మౌలా అలీ ముష్కిల్ కుషా గారితో పనిచేసిన కమాండర్లలో ఒక కమాండరు అబ్దుర్ రెహమాన్ ఇబ్నె ముల్జిమ్ అనే ఒక కమాండరు ఈయనతో పాటి యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలవటానికి చాలా రకాలుగా తోడ్పడ్డాడు. ఆ తర్వాత ఈ యుద్ధం గెలిచినాక మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఆ అబ్దుర్ రెహమాన్ ఇబ్నె ముల్జిమ్ని పిలిచి, నువ్వు పోయి కూఫాలో అందరికీ చెప్పు, యుద్ధం మనము గెలిచేసాము, నెహర్వాన్ మైదానంలో మనం యుద్ధం గెలిచేసాము, ఈ ఖుష్ఖబరి ఈ సంతోషకరమైన వార్త అందరికీ చేరవేయమని చెప్పి ఇబ్నె ముల్జిమ్ని మౌలా అలీ ముష్కిల్ కుషా గారు కూఫాకి పంపిస్తారు. అప్పుడు ఈ ఇబ్నె ముల్జిమ్ కూఫాకి వచ్చి అందరికీ ఏలాన్ చేస్తారు, అంటే అందరికీ ప్రచారం చేస్తారు. నెహర్వాన్ అనే యుద్ధము మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఖార్జీలని ఓడించి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు గెలిచారు అని చెప్పి ఈ సంతోషకరమైన వార్త అందరికీ చేరవేస్తారు. ఎవరు? ఇబ్నె ముల్జిమ్, అబ్దుర్ రెహమాన్ ఇబ్నె ముల్జిమ్ మౌలా అలీ ముష్కిల్ కుషాతో చాలా యుద్ధాలలో పాల్గొని అన్ని యుద్ధాలలో విజయం సాధించడానికి కారణమైన వ్యక్తి. అయితే ఈ మా సంతోషకరమైన వార్త అందరికీ చెప్పి తిరిగి ప్రయాణంలో వస్తుండగా ఊరి బయటకు వచ్చిన తర్వాత ఒక చోట నీళ్లు తాగటానికి నించున్నప్పుడు దూరం నుంచి సంగీతం వాయిస్తా మంచి ఒక పాటలాగా గానము వినిపిస్తూ ఉంది. అరే, ఇంత మంచిగా గొంతు ఎవరిది ఇది, ఇంత మంచిగా మ్యూజిక్ వస్తుంది, గొంతు వస్తుంది, కానీ ఇది మౌలా అలీ ముష్కిల్ కుషా గారు వింటే వాళ్ళని ఖతల్ చేస్తారు. ఎందుకంటే షరియత్లో పాటలు పాడటం, మ్యూజిక్ వాయించటం ఇదంతా నిషిద్ధం కాబట్టి ఎవరో చూసి వాళ్ళని భయపెట్టి వద్దామని చెప్పి ఈ ఇబ్నె ముల్జిము
ఆ చిన్నగా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, ఆ గానము ఆ గాత్రం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళంగానే ఒక ఇంట్లో పెళ్లి సందడి జరుగుతూ ఉంది. ఆ పెళ్లిలో వాళ్ళందరూ డోల్ బాజాలు వాయించుకుంటా సంగీతంతో ఆ ఇంట్లో ఒక పెళ్లిగాని అమ్మాయి మంచి పాట పాడుతూ ఉంటే వాళ్ళందరూ కొంతమంది డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, కొంతమంది బాజా భజంత్రీలు వాయిస్తూ ఉన్నారు. చిన్నగా ఈయన అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే అతను ఆ ఇంట్లోకి చిన్నగా వెళ్ళి తొంగి చూస్తే ఆ పాట పాడే అమ్మాయి చాలా యవ్వనంగా చాలా అందంగా రూపవతిగా ఉందన్నమాట. ఆ అమ్మాయి ఖతామా అమ్మాయి పేరు. ఆ ఖతామా ఆ కూఫాలో ఉన్న ఆడవాళ్ళందరికంటే చాలా అందమైన అమ్మాయి. అయితే అప్పుడు ఇబ్నే ముల్జిమ్ అనే ఆయన ఈ భయపెట్టడానికి వచ్చిన ఆయన ఇదంతా ఆపేసేయండి అని ఆపించటానికి వచ్చిన ఆయన ఈమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ముగ్ధుడైపోయి ఈయన మనసులో ఆమె మీద ఆ ఖతామా అనే ఆమె మీద ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి వచ్చిన విషయం మర్చిపోయి ఎట్లాగైనా ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి, ఈ అమ్మాయిని ఎట్లయినా నేను పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఈయనలో పుట్టింది. ఈయన దేనికి వచ్చాడు, ఏ సందేశం ఇవ్వటానికి వచ్చాడు, కూఫాకి ఎందుకు వచ్చాడు అనే విషయాలన్నీ ఈయన ఆ స్త్రీ యొక్క అందాన్ని చూసి మర్చిపోయాడు. అప్పుడు ఆమెతో మాట్లాడాలంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేడు కదా. ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి, ఆమె సేవకురాలు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని పక్కకు పిలిచి కొంత డబ్బులు ఇచ్చి నేను ఎట్లాగైనా ఆ ఖతామాతో మాట్లాడాలి, అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను, అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పి ఆయన ఆ సేవకురాలతో చెప్పినప్పుడు ఆమె ఒక ఉపాయం చెప్పిద్ది. నేను ఒక టైం చెప్తాను, ఆ టైంలో ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది ఆ ప్రదేశానికి, మీరు కూడా అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడండి అని చెప్పి ఆ టైము ఆ ప్రదేశము చెప్తే ఆ టైం కోసం నిరీక్షణ చేస్తా ఆ టైం రానే వచ్చేసింది. వచ్చినప్పుడు ఆ ఖతామా దగ్గరికి వెళ్ళి ఈయన అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే అతను ఆ ఖతామాతో ఇలా అంటాడు, నేను చాలా ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఇష్టపడితే అని చెప్పి ఈ పెళ్లి ప్రస్తావన ఆమె ముందు పెట్టినప్పుడు, ఆమె ముందు ఉంచినప్పుడు ఆమె ఇలా అంటుంది, నాకు కూడా పెళ్లి అవసరం ఉంది, నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోతున్నారు, నన్ను పెళ్లి చేసుకోవటం లేదు అని చెప్పి ఈ ఖతామా ఆయనతో చెప్తుంది. అప్పుడు అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి ఈ ఖతామాతో అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు, ఆకాశంలో చంద్రుడైనా ఇస్తాను, తారలైనా తీసుకొస్తాను, లేకపోతే భూమిలో లోపలున్న రత్నాలు బంగారాలు ఏం కావాలంటే అన్నీ నీకు తెచ్చిస్తాను, నాతో పెళ్లి చేసుకోవటానికి, నాతో వివాహం ఆడటానికి నువ్వు ఒప్పుకో అని చెప్పి ఖతామా అనే స్త్రీని ఈయన అడుగుతున్నాడు. సరే, నేను చెప్పే మహరు నువ్వు ఇవ్వలేవు, పెద్దోళ్ళే ఇవ్వలేకపోయారు, నువ్వు ఎట్లా ఇస్తావు, నువ్వు ఇవ్వలేవులే, వెళ్ళిపో అని చెప్పి ఆ ఖతామా చెప్పినప్పుడు కాదు అది ఎంత కష్టమైందైనా నేను ఇస్తాను, నువ్వు చెప్పు అని చెప్పి ఆ ఖతామా అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్తో చెప్తుంది. చెప్పినప్పుడు ఈ ఖతామా చివరికి చెప్తుంది, నా మహరు అంత కఠినమైనది, అంత విలువైనది, నువ్వు ఇవ్వలేవు, కానీ ఇస్తానంటున్నావుగా కాబట్టి నేను చెప్తున్నాను, నా మహరు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మహరు మౌలా అలీ ముష్కిల్ కుషా యొక్క తల అని చెప్తుంది. చూసారా, ఒక స్త్రీ. ఆత్మబంధువులందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ లైక్లు ఎక్కువ వచ్చిన వీడియోని చాలా మందికి చూపిస్తుంది. అందుకు ఈ మౌలా అలీ ముష్కిల్ కుషా గారి ఈ వీరమరణం గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు ఈ జ్ఞానాన్ని మీ ముందు ఉంచాను. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.